లేదా ఎవరు మీ విశ్వాసం లేదు మీకు? ఇందిరాగాంధీ అంటున్నారు. అరే 2016లో ఉరిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చేదాకా 2016లో వాళ్ళు ఒక్కసారి దాడి చేస్తే చోరబడి ప్రతి దాడి చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 2019లో 40 మంది భారత సైన్యాన్ని ఆత్మాహుతి దాడి చేస్తే పుల్వామాలో వెంటనే పాకిస్తాన్ లో చోరబడి సర్జికల్ స్ట్రైక్ చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ అమెరికా లాంటి దేశము ట్విన్ టవర్స్ మీద ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ బద్దలు చేస్తే ధ్వంసం చేస్తే 3000 మంది చచ్చిపోయారు, 6000 మంది గాయపాలయ్యారు. కానీ అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాకు ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టడానికి 11 సంవత్సరాలు పట్టేది. 11 సంవత్సరాలు అగ్రరాజ్యానికి. కానీ పహల్గాం సంఘటన జరిగిన 15 రోజుల పాట 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం భారత సైన్యం, అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 11 డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 100 మంది ఉగ్రవాదం మట్టుబెట్టిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. సామాన్య ప్రజలకు ఇబ్బంది కావద్దని కోరుకుంటాం, అదే పదం కొనసాగిస్తారు. ఇప్పుడు యుద్దం అయిపోయిందా? ఇప్పుడు అయిపోయింది. ఎవరు అన్నారు? సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఇప్పుడు యుద్దం అయిపోలే. ఉగ్రవాదం అంతరించే వరకు పాకిస్తాన్ ఉగ్రవాదులను వాళ్ళ దేశం నుంచి పెంచి పోషించకుండా ఉండేంత వరకు ఈ యుద్దం నిరంతరం కొనసాగుతూనే ఉంటది. ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదని చెప్పి సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మొన్న జెండా పట్టుకోనంటారు, మోడీ గారు సహకరించడం, ప్రభుత్వం సహకరించమంటారు. మరి ఈ కామెంట్స్ ఏంది కదా? ఫక్త్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక ఫ్యాక్షన్ గా మారింది కాంగ్రెస్ పార్టీకి. ఇందిరాగాంధీ అంటారు. ఇందిరాగాంధీ హయాంలో పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? అప్పుడు ఇలా పీఓకే వల్లనే కశ్మీర్ అలా అతలకుతలమైంది. వాళ్ళ కశ్మీర్ పండితులు హతమర్చింది పీఓకే వల్లనే కదా. ఏక్ దేశ్ మే దో ప్రధాన్, ఏక్ దేశ్ మే దో విధాన్, ఏక్ దేశ్ మే దో నిషాన్. దీని కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ప్రజలు నవ్వుకున్నారు. అరే ఒక్క దేశంలో 2 ప్రధానులు ఏంది, ఒక్క దేశంలో 2 రాజ్యాంగాలు ఏంది, ఒక్క దేశంలో 2 జెండాలు ఎగరడం ఏంది? దీనికి కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. నేను వినలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత పొలిటికల్ డ్రామా అంతా కాంగ్రెస్ పార్టీదే. ఆ కవితక్క విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. 3 పత్తా అన్నాము చూసారు చాలా మంది. 3 పత్తా పత్తల ఇప్పుడు 4 పత్తా ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో.